భారత్ పాకిస్తాన్ చర్చల నేపథ్యంలో ఒక పేరు వినపడుతుంది. ఏంటంటే భారత్ చర్చల్లో ప్రస్తావించే పేరు అజర్ మసూద్ అంటున్నారు. వాస్తవానికి అజర్ మసూదు బహవలాపూర్లో ఏదైతే దాడి జరిగిందో, ఉగ్రవాద శిబిరాన్ని నాశనం చేశామో అప్పుడే అతను చనిపోవలసింది. కానీ అతను తప్ప మిగతా అతనికి సంబంధించిన అనుచరులు దాదాపు 14 మంది చనిపోవటం జరిగింది. కానీ అతను ఒక్కడే బతికాడు. సో అతను ఆ తర్వాత ఒక ప్రతీకారం తీర్చుకుంటామని మోదీకి రాసిన లేఖను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అజర్ మసూద్ని అప్పగించాలి అని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా పెట్టే అవకాశం కనపడుతోంది. ఎవరి అజర్ మసూదు అంటే జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు. అతను అంతకుముందే భారతదేశం అతన్ని అరెస్ట్ చేస్తే సినిమా ఫక్కీలో అతన్ని విడిపించుకు తీసుకెళ్లారు ఉగ్రవాదులు. సో అతను ఆల్రెడీ అరెస్ట్ చేసినప్పుడు 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కాఠ్మండు అంటే నేపాల్లోని కాఠ్మండు నుంచి లక్నో వెళ్లాల్సి ఉండగా అది కాఠ్మండులో బయలుదేరిన కాసేపటికే ఉగ్రవాదులు తమ నిజస్వరూపం చూపించారు. ఉగ్రవాదులు ముసుగులు ధరించి పైలట్ దగ్గరికి వెళ్ళి బెదిరించి, బాంబులు ఉన్నాయి మా దగ్గర పేల్చేస్తాం, ఆత్మాహుతి దళాలుగా మారుతున్నాం మేము, కాబట్టి మీరు నేరుగా మేము చెప్పినట్టు లాహోర్కి విమానాన్ని తరలించండి అని చెప్పారు. అయితే లాహోర్కి తరలించడానికి కావలసినంత ఇంధనం విమానంలో లేదని పైలట్ చెప్పడంతో ముందుగా అమృత్సర్లో దాన్ని దించడం జరిగింది. అయితే అమృత్సర్లో ఇంధనం నింపుకోవాలనుకున్న వాళ్ళ ఆశలు అక్కడ కుదరలేదు. ఎందుకంటే అక్కడ భారతదేశం కమాండో ఆపరేషన్స్ చేయాలని నిర్ణయించడంతో ఏదైనా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి వెంటనే ఫ్లై అయిపోయి లాహోర్లో దిగారు. లాహోర్లో ఇంధనం నింపుకున్నారు. అక్కడి నుంచి పాకిస్తాన్ కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఇవ్వలేదు. ఇంధనం నింపుకున్న వెంటనే అక్కడి నుంచి బయలుదేరి దుబాయ్కి వెళ్ళారు. దుబాయ్లో కూడా అక్కడ కాసేపు నిలుపుదల చేసి ఒక 27 మంది ప్యాసింజర్స్, మొత్తం 176 మందిలో 27 మంది ప్యాసింజర్స్ని మాత్రమే అక్కడ దించారు. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఆ ఫ్లైట్ని తీసుకెళ్ళి అక్కడ కూడా కమాండ్ ఆపరేషన్ చేస్తామని భారతదేశం చెప్పినప్పటికీ కూడా దుబాయ్ అనుమతి ఇవ్వలేదు, పాకిస్తాన్ కూడా అనుమతి ఇవ్వలేదు అంతకుముందు లాహోర్లో కూడా. సో దీంతో వాళ్ళు అక్కడి నుంచి దుబాయ్ నుంచి తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్లోని రెండో అతిపెద్ద నగరమైన కాందహార్లో ఆ విమానాన్ని, హైజాక్ చేసిన విమానాన్ని దించడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా 6 రోజుల పాటు వాళ్ళని విమానంలోనే ఉంచి దశల వారీగా చర్చలు జరిపి ఒక 3 తీవ్ర ఉగ్రవాదుల్ని విడిపించుకు తీసుకుపోయారు. సో ఈ చర్చల్లో చాలా వరకు భారతదేశం ప్రయత్నం చేసింది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా సైనిక ఆపరేషన్ చేస్తామని చెప్పినప్పటికీ కూడాను ఆఫ్ఘనిస్తాన్ కూడా దానికి నిరాకరించింది. వేరే దేశం యొక్క సైనిక ఆపరేషన్స్ మా దేశంలో జరగటానికి వీలు లేదు అని చెప్పింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశం ఒక 3 ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఆ 3ను కూడా స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి కాందహార్లో దింపితే వాళ్ళ 3 వెళ్ళిపోగానే ఉగ్రవాదులు 5 ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. మొత్తం అందరిని కూడా 150 మంది ప్రయాణికులు ప్లస్ 15 మంది సిబ్బంది అందరిని కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తిని మాత్రం వాళ్ళు చంపేసినట్టుగా సమాచారం. అయితే ఓవరాల్గా ఈ 3 ఉగ్రవాదుల్లో ఉన్నవాడే మౌలానా అజర్ మసూద్. అతను బయటకు వెళ్ళిన తర్వాత 1999లో విడుదలైన తర్వాత అతను జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేశాడు. అనేక చోట్ల ఉగ్ర దాడికి ప్రయత్నం జరిగింది. అవన్నీ కూడా ఇతని సారథ్యంలో జరిగినాయి. సో మౌలానా అజర్ మసూద్, అలాగే ముస్తాక్ జర్గర్, అలాగే అహ్మద్ ఉమర్ సయీద్, ఈ 3 కూడా ఆ రోజు ఈ విడుదల కార్యక్రమాలు ఈ 3ను కూడా విడుదల చేయడం జరిగింది భారత్. అలాంటి అజర్ మసూద్ విడుదల చేసిన తర్వాత మరింత నష్టం చేశాడు. కాబట్టి అజర్ మసూద్తో పాటుగా మిగతా ఈ స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లతో సహా పాకిస్తాన్కి ఇచ్చి వాళ్ళందరినీ కూడా మాకు అప్పగించాలని భారతదేశం కోరే అవకాశం ఉంది. మరి అక్కడ స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే సైనిక లాంఛనాలతో వాళ్ళు అంతిమ సంస్కారాలు చేశారు. అలాంటిది మరి అజర్ మసూద్ని అప్పగిస్తారా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఏం జరుగుతుంది మనం చూద్దాం. అజర్ మసూద్ మరి భారతదేశానికి చిక్కుతాడా, లేకపోతే మరొకసారి అతను ఉగ్ర పంజా చూపుతాడా మనం చూడాలి.